ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని బరబ్బా అనేటువంటి ఒక బందిపోటు దొంగను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే ఏదైతే చేస్తారో అది వారి తల మీదకి వస్తుంది కానీ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలన బరబ్బా జీవితం మరలా వికసించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. బరబ్బా అనేటువంటి ఒక బందిపోటు దొంగ, అతడు హంతకుడు, అనేక రకాలైనటువంటి హత్యలు చేసినటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పిలాతు అయితే ప్రజలందరిని అడుగుతూ ఉన్నాడు, మీకోసం ఎవరిని నేను విడుదల చేయాలి అని అతను అడుగుతూ ఉన్నప్పుడు, వారందరూ చెప్తూ ఉన్నారు, ఇద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారని అడుగుతూ ఉన్నప్పుడు బరబ్బాను విడుదల చేయాలని ప్రజలందరూ కోరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, బరబ్బా విడుదల కావడం అనేది బరబ్బా అయితే ఊహించినటువంటి విషయం. ఎందుకంటే అతను ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి అతని శిక్ష అంతా తొలగిపోవడాన్ని, అతను మరలా జీవించడానికి శిక్ష నుంచి విడిపించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈ దినాన్ని యేసుప్రభు ఎక్కడైతే ఉంటారో అక్కడ విడుదల ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ దేవుని యొక్క కృప సమృద్ధిగా విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన నోటి వెంట ఆ మాటలు ఎక్కడైతే వెదజల్లబడ్డాయో ఆయా స్థలాల్లో గొప్ప కార్యాలను మనం చూస్తాము. ఆ గొప్ప కార్యాలను బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. ముఖ్యంగా మాను మీద వేలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తులని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, కానీ ప్రభు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గొప్ప కార్యాలు జరగడాన్ని, ప్రతి ఒక్కరూ విమోచించబడ్డాన్ని చూస్తూ ఉన్నాము. పరిస్థితులన్నింటిని బట్టి పిలాతుకి అర్థం కానప్పుడు అతడు అడుగుతున్నాడు, మరి ప్రభువుని ఏం చేయాలని అతను అడుగుతూ ఉన్నప్పుడు అతని సిలువ వేయండి అని ప్రజలందరూ కూడా అరవడం ప్రారంభించారు. ఎలా చూసుకున్నప్పటికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దూషింపబడినా, హింసింపబడినా, అతడు పీడించబడినా, అనేక యాతనలకు గురి చేయబడినప్పటికీ కూడా అతను ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఖచ్చితంగా విడుదల ఉందని గ్రహించుకోగలగాలి. పిలాతు ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎంతగా అతను ప్రయాసపడ్డాడు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విడిపించాలని అతను అనుకున్నాడు, కానీ అతనికి సాధ్యం కాలేకపోయింది. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 24-25 వచనాల్లో అతడు చేతులు కడుక్కొని, ఇతని విషయంలో నేను నిర్దోషిని, నాకైతే ఏ సంబంధం లేదు, దీనికి మీరే బాధ్యులు అని చెప్తూ ఉన్నప్పుడు ప్రజలైతే అన్నారు, మా మీదకి, మా పిల్లల మీదకి ఆ రక్తాపరాధం రానియండి, మాకేం పర్వాలేదని కేకలు వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ బరబ్బా అనేటువంటి బందిపోటు దొంగకి విడుదల దొరికింది. మరి బరబ్బా అనేటువంటి బందిపోటు దొంగ హృదయం మారిందో, మారు మనసు పొందిందో, ఇంకా అతను దేవుని ప్రేమించాడో లేదో అనేటువంటి విషయాల గురించి కానీ ఆలోచన చేస్తే ఖచ్చితంగా అతడు దేవుని యొక్క దయా దాక్షిణ్యాలను బట్టి తాను విడిపించబడ్డాడు అనేటువంటి సంగతి అతని హృదయంలో ఖచ్చితంగా కార్యం జరిగించి ఉంటుంది. కనుక ఇంత దారుణంగా, ఇంతగా ప్రభుని హింసించినప్పటికీ, కీడు చేసినప్పటికీ అతనైతే మౌనంగా ఉన్నాడు. అతను దేవుని యొక్క స్వరం కోసం కనిపెట్టుకుని ఉన్నారు. తనకు అప్పగించబడినటువంటి పని గురించి అతడు సిద్ధపడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనంలో, పట్టణంలో జరిగించిన కల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వాడని బరబ్బా గురించి అయితే చెప్పబడింది, కానీ అతనైతే ఇప్పుడు విడుదల పొందాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి అతడు విడుదల పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. బరబ్బా ఏ ఏ పనులు అయితే చేశాడో దానిని బట్టి అతను శిక్ష అనుభవించాలి, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి అతను తప్పించబడ్డాడు. ప్రజలందరూ కూడా బరబ్బా చేసినటువంటి దానికంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసిందే అధికమైనటువంటి నేరంగా ఎంచారు, కానీ బరబ్బా అయితే విడిపించబడ్డాడు. అది బరబ్బా హృదయంలో ఖచ్చితంగా కార్యం జరిగించి ఉంటుంది. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు తండ్రి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటుండగా, దేవా నీవు ఎక్కడైతే ఉన్నావో అక్కడ సమాధానము, బలము, అభిషేకము ప్రభువా, నేను అనేక శక్తుల నుంచి విడుదల దేవా నీకు స్తోత్రములు తండ్రి. బరబ్బా నాయన విడిపించావు దేవా నీకు స్తోత్రములు. నాయన నీవు చేసినటువంటి ప్రతి కార్యంలో ఎవరో ఒకరు విడిపించబడుతూనే ఉన్నారు తండ్రి. నాయన నువ్వు అప్పగించబడినటువంటి రాత్రి నాయన సైనికులను పట్టుకున్నప్పుడు మీరు నా కోసం వెతికినట్లయితే నా యొక్క శిష్యుల్ని విడిచిపెట్టండి అని నేను విడిపించావు దేవా. నాయన నువ్వు ప్రతి ఒక్కరిని విడిపించడానికే ప్రభా నువ్వు సిద్ధపడ్డావు తండ్రి. నేను ఈ దినమంతా మమ్మల్ని విడిపించండి తండ్రి, ఈ నెలంతా మమ్మల్ని విడిపించండి దేవా, మా బ్రతుకు కాలం అంతా మమ్మల్ని విడిపించండి తండ్రి. నీ గుమ్మం గడప వద్ద మేము కనిపెట్టుకుని ఉండి తండ్రి, నీ గొప్ప సన్నిధిని పొందుకోవడానికి కృప దయచేయమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.